सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरोहचञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 6:25. తిథి షష్ఠి ఉదయం 7:20 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 11:45 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. అమృతకాలం లేదు. బుధవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకు. నేటి విశేషం షష్ఠి బుధవారం. షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది. షష్ఠి నాడు ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయడం మొదలైన చర్యల ద్వారా సత్సంతానం కలుగుతుంది. అలాగే బుధవారం అనేటువంటిది ప్రయాణాలకు అంత ఉత్తమమైనది కాదు. ముఖ్యంగా ఆర్థికమైన లావాదేవీలు చేయడానికి మంచిది కాదు. అంటే మనం సామాన్యంగా అప్పు తప్పనిసరి చేయాల్సి వస్తే సోమవారం చేయడం, అప్పు తీర్చాల్సి వస్తే మంగళవారం తీర్చడం, అప్పు తీర్చడం కానీ తీసుకోవడం కానీ లేదా డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇటువంటి చర్యలు బుధవారం నాడు చేయకుండా ఉండడం ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి సంకేతాలు అవుతాయి. అలాగే శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన చరిత్రను కాపాడుకోవడం ద్వారా, మన ప్రవర్తనను సంరక్షించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను మనం పొందవచ్చు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని మనం ఒక 21 సార్లు జపించినట్లయితే సకల పాపక్షయం అనేటువంటి విధానాన్ని శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా శ్రీరామ రామ రామ అని మంత్రం జపించడం ద్వారా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితం దక్కుతుందని విష్ణు సహస్రనామ స్తోత్ర మహిమలో పార్వతికి శంకరుడు చెప్పాడు. నేటి ఆణిముత్యాలు. ఓ పండులో ఉండే విత్తనాలను ఎవరైనా చూడగలరు, కానీ ఓ విత్తనంలో ఎన్ని పండ్లున్నాయో చూడగలవారే వివేకవంతులు. నీ గుండెలో ప్రేమైన, నీ జీవితంలో విజయమైన, ఆలోచనల్లో జ్ఞానమైన, అంతెందుకు నీ తోటలో పువ్వైనా వికసించాలి అంటే అందుకు అవసరమైన ప్రయత్నం తప్పక చేయాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. స్థితిపతి నిధిపతి గణపతి గణేశుని ఆరాధనలో చాలా విశిష్ట లక్షణాలు కనిపిస్తాయి. బుధవారం నాడు ఆయనకు చాలా ప్రీతి. ఆ బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ మహాగణపతి ఉపాసన చేసి గరికతో గనక స్వామివారిని అర్చన చేసి స్వామివారికి ప్రీతివంతమైనటువంటి 21 సంఖ్యతో కూడిన ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి స్వామి చుట్టూతా కూడాను 9 ప్రదక్షిణాలు చేసి చక్కగా గుంజళ్ళు తీసి ఇలా మొట్టికాయలు ముట్టుకొని మీ యొక్క గోత్ర నామంతో
మీ కోరికను ఆ స్వామికి నివేదన చేసినట్లయితే తప్పనిసరిగా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అన్న చందంగా ఆ స్వామివారు మీ యొక్క ఈతి బాధలన్నింటినీ కూడాను తొలగించి తీరుతాడు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైన విశేషాంశం. ఏ ఒక్క దేవాలయాన్ని మీరు సందర్శించడానికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా వినాయకుడినే సందర్శించాలి. కాశీ దివ్యక్షేత్రం మీరు దర్శించినప్పుడు కాలభైరవుణ్ణి దర్శించిన పిదప ఆ విశ్వేశ్వర దర్శనం కోసం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఆ డుండి గణపతిని దర్శనం చేసుకొని ఆయనకు కాశీ దివ్యక్షేత్రానికి వచ్చాము, ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మాకు ప్రసరింపజేయవలసింది అని చెప్పేసి ధ్యానం చేసి లోపలికి ప్రవేశించాలి. ఇంత గొప్ప విశ్లేషణ కేవలం ఒక్క వినాయక తత్వంలో దాగిన పరమార్థం. ఇవన్నీ వినాయకుడిలో దాగిన పరమార్థ లక్షణాలుగా మనం గ్రహించాలి. అందుకే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ప్రథమంగా ఆ విఘ్న గణపతినే మనం ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. కాబట్టి అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి బుధవారం నాడు గణేశుని ఆరాధన సర్వసంపత్కరం శుభం అని చెప్పేసి చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమృతము కాలకూటము మహానిధులు అర్బుదకోటి జీవభారము నిజగర్భసీమ సుకరంబుగనోర్చి అపారమై దిశాంతము చలదుర్మికా నికరధామ గభీరమునౌ మహాసముద్రముంగని మానవుండెరుగరాదు మహత్వగుణంబు భారతీ. ఓ సరస్వతీదేవి, ఈ మహాసముద్రాన్ని చూసి మానవుడు ఎంత నేర్చుకోవచ్చు. ఈ సముద్రంలో అమృతము కాలకూటము మహానిధులు అర్బుదకోటి జీవభారము నిజగర్భసీమ సుకరంబుగనోర్చి. సముద్రంలోనే అమృతం ఉన్నది, సముద్రంలోనే కాలకూట విషం ఉన్నది. ఈ రెండూ ఉన్నా కూడా తనలో నిశ్చలంగా ఏమాత్రం తొణకకుండా వెనకకుండా నిరంతరము కూడా స్థిరముగా అలాగే ఉంటుంది, ఎగసి పడదు. ఒడ్డునకి వచ్చే కెరటాలు ఏవో కొన్ని అలలు అలలుగా వచ్చి ఒడ్డు వరకు వచ్చి విరిగిపడి మళ్ళీ తనలోకి వెళ్ళిపోతాయి తప్పితే ఆ సముద్రం పరమ నిశ్చలంగా శాంత గంభీరంగా ఉంటుంది. కానీ తనలో అమృతము కాలకూటము లక్షల జీవరాశులు, చిత్ర విచిత్రములైన జీవరాశులు, ఇన్ని అని చెప్పటానికి వీల్లేదు. అలాగే రత్న నిధులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఎగసి పడకుండా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది ఈ సముద్రం. అంతేకాదు విస్తారంగా ఉంటుంది. అవతలి ఒడ్డు అనేది కనిపించకుండా ఉంటుంది. అపారముగా గంభీరముగా ఉండేటువంటి ఈ సముద్రాన్ని చూచి మహాసముద్రముగని మానవుండెరుగరాదో మహత్వగుణంబు భారతీ. ఈ ఒడ్డుకి వచ్చేటువంటి అలల వలె లౌకిక కార్యకలాపాలలో మాటలాడుట ప్రవర్తించుట అనేవి జరిగినా కూడా ఆంతరంగిక జీవితం మాత్రం ఈ కెరటాలకు ఆవలి వైపున ఉన్న మహాసముద్రంలాగా పరమ నిశ్చలంగా పరమ గంభీరంగా శాంతముగా ఉండే స్థితిని మానవుడు ఈ సముద్రాన్ని చూచి అలవర్చుకోవచ్చు కదా. ఈ సముద్రాన్ని చూచి జ్ఞాన సముద్రుడుగా ప్రేమ సముద్రుడుగా మానవుడు మారాలని ఆ సరస్వతీదేవిని అనేకానేక విధాలుగా ప్రస్తుతిస్తూ ప్రకృతిలో చూసిన రమణీయమైన గంభీరమైన ధీర మహత్వము కలిగిన ఎన్నెన్నో దృశ్యములను చూచి తనకు కలిగిన అనుభూతులను సరస్వతీదేవికి నివేదిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన
విద్వత్ కవులు, భక్తి తత్పరులు శ్రీ శిష్లా లక్ష్మీపతి శాస్త్రి గారి భారతీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ మహాసరస్వతీదేవ్యై నమః. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ నమః శివాయ. జ్ఞానే దృఢాతే యది కాపి కాంక్ష నానేహ సమ్మిత్రముదాక్షిపేమం సేవస్వ దేవీం తులజాపురస్థాం నైవ స్వరూపాదితరాకిలేయం. ఓ మిత్రమా, నీకు జ్ఞానం కావాలనే కాంక్ష దృఢంగా ఉన్నట్లయితే ఆయుష్ని వ్యర్థం చేసుకోకుండా తులజాపురంలో ఉన్న అమ్మవారిని ఆశ్రయించు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఒక్కొక్క శ్లోకంలోని జ్ఞానం కావాలన్నా, మోక్షం కావాలన్నా, అభీష్ట సిద్ధి కావాలన్నా ఈ క్షేత్రానికి వచ్చి ఈ అమ్మవారిని చూడు అని చెప్తున్నారు. ఇలా అన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆ క్షేత్రానికి వెళితే జ్ఞానం వస్తుందని చెప్తూ ఈ క్షేత్రానికి వచ్చితే అజ్ఞానం పోతుందని చెప్తున్నారు. దీనిలో భావం ఏమిటి అంటే, ఆ క్షేత్రంలో తల్లి మాత్రమే మనకు జ్ఞానాన్ని ఇస్తున్నదా? ఇతర క్షేత్రాలు అమ్మవారు ఇవ్వరా? ఇందులో చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, ప్రతి జీవుడికి ఇందులో గణపతి ముని ఒక ఉపదేశం చేస్తున్నారు. ఈ జీవితం పొందేక అమ్మవారిని అనగా పరమేశ్వరిని ఆశ్రయించాలి. అది చెప్తున్నారు ఇక్కడ. ఆశ్రయించడానికి ఏ క్షేత్రంలో ఉన్న తల్లినైనా ఆశ్రయించు, అన్ని క్షేత్రాల తల్లుల్ని ఆశ్రయించు, కానీ అన్ని క్షేత్రాల్లో ఉన్నది ఒకే తల్లిని ఎరుకతో ఆశ్రయించు. అది చెప్తున్నారు ఇక్కడ. ఉమా సహస్రం అని పేరు చెప్పడంలోనే ఉమాదేవి యొక్క బహురూపాలు ఇక్కడ. ఉమా అనగానే ఒక్క తల్లి మాత్రమే కాదు, అన్ని శక్తుల ఏకస్వరూపుడైన భావం మనం గ్రహించినట్లయితే అటువంటి ఆ జగదంబికని తులజాపురంలో మనం ఇప్పుడు దర్శిస్తున్నాం. తులజా భవాని అంటారు ఇక్కడ. తుల్జా భవాని అని కూడా వ్యవహారంలో ఉన్నది. ఇది మహారాష్ట్ర క్షేత్రంలో ఉన్నది. కొల్హాపూర్ ఒకటి, తుల్జా భవాని ఒకటి, రెండు మహారాష్ట్ర క్షేత్రంలోనే ఉన్నాయి. ఈ తుల్జా భవాని, భ్రమరాంబిక భవాని వీరు ఉభయులు కూడా ఛత్రపతి శివాజీకి దివ్యమైన ఆయుధ శక్తిని ప్రసాదించారు అని చెప్తారు. అదేవిధంగా సనాతన హైందవ ధర్మాన్ని, భారతదేశాన్ని పరిరక్షించడానికై ఆ తులజా భవాని సర్వశక్తుల్ని ప్రసాదించుగాక అని మనం ఈ శ్లోకం ద్వారా కీర్తిద్దాం. సేవస్వదేవీం తులజాపురస్థాం నైవ స్వరూపాదితరాకిలేయం. తులజాపురములో ఉన్న ఈ దేవిని సేవించు, జ్ఞానాన్ని పొందు, తరించు అని చెప్తున్నారు. అటు తర్వాత ఉత్కళ రాష్ట్రంలో అనగా ఒడిశాలో ఉన్నటువంటి దివ్యధామాల్లోకి ప్రవేశిస్తున్నాం. గోపాలినీ వేషభృతం భజస్వ లీలా సఖీం తాం భువనేశ్వరస్య ఇష్టం హృదిస్థం తవ హస్తగం స్యాత్ కష్టంచ సంసార భవం న భూయః. భువనేశ్వరుడు, ఇది ఒడిశాకి రాజధాని అయిన భువనేశ్వర్. మన భారతదేశంలో ఉన్న అనేక నగరాలకి, పట్టణాలకి, పల్లెలకి ఆ క్షేత్రములు, ఆ దేవతల నామాలున్నాయి. దీన్ని బట్టి భారతదేశంలో అణువణువు దివ్యక్షేత్రములే అని తెలుస్తున్నది ఇక్కడ. ఆ భువనేశ్వర్ మనకు సమీపంలో ఉన్నటువంటి అమ్మవారు, ఈవిడ భువనేశ్వరీదేవి అని చెప్పవచ్చు. ఈ తల్లి అక్కడ ప్రత్యేకమైన వేషంలో ఉంటుంది. ఆ వేషము గోపాలినీ వేషభృతం, గోపాలినీ వేషముతో కనబడుతుంది ఇక్కడ. అంటే గోపకాంత వలె గోచరిస్తూ ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లిని ఆశ్రయిస్తే హృదయంలో మనం ఏదనుకుంటామో అది చేతిలోకి వస్తుంది అని చెప్పారు. చాలా అందమైన మాట ఇక్కడ. ఇష్టం హృదిస్థం తవ హస్తగం స్యాత్. మనసులో అనుకున్నది చేతిలోకి వస్తుంది అంటే అర్థం ఏంటి? ఆ ఫలం లభిస్తుంది అని చెప్పడం. అంతేకాదు, కష్టంచ సంసార భవం న భూయః. వాళ్ళు మళ్ళీ ఈ సంసారంలో పడరు, అనగా పునర్జన్మ లేని స్థితిని పొందుతారు. ఇష్టసిద్ధిని ఇస్తున్నది, మోక్షాన్ని ప్రసాదిస్తున్నది ఆ గోపాలిని వేషములో భువనేశ్వరుని యొక్క పత్నిగా ఉన్నటువంటి తల్లి. లీలా సఖి, చాలా చక్కని మాట అన్నారు. లీలతో సఖిగా ఉన్నది. సఖి అంటే మనస్సుని అనుసరించి సంచరించున్నది అని అర్థం ఇక్కడ. అలాగా పరమేశ్వరునికి ఇష్టమును సమకూర్చుతూ
ఆయనకు మనోనుకూలంగా ఉన్నటువంటి తల్లి గనక ఆ భువనేశ్వరీ దేవిని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. విశేషించి ఈ మహానుభావుడికి అంటే గణపతి మునికి అరుణాచలానికి రాక మునుపు ఈ భువనేశ్వర క్షేత్రంలో కొంతకాలం తపస్సు చేశారు. భువనేశ్వరీ దేవి దర్శనం పొందారు. అందుకే ఆ భువనేశ్వరీ దేవిని ఇక్కడ కీర్తన చేస్తూ ఉన్నారు. ఇక్కడ పై గోపకాంత అనే మాటకి గోవిందుని వంటి ఒకానొక స్వరూపం, గోప్త్రి గోవింద రూపిణి అన్నారు. అంతేకాదు ఆవుల్ని తోలుకు వెళుతున్న కృష్ణమూర్తి తత్వం ఏదో అమ్మవారి తత్వం కూడా అదిగా దర్శిస్తున్నాం. ఇక్కడ శ్రీకృష్ణ శ్యామలాదేవి అనే శాస్త్రం ఎలాగో చెప్తున్నది. ఇక్కడ ఆ విష్ణు వైష్ణవీ తత్వం యొక్క సమన్వయం. ఇంకొక భావం ఏంటంటే ఎప్పుడైనా సరే గోపకాంత గోపాలకృష్ణుడు అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన భావము గోవులు అనగా వేదవాక్యములు. ఆ వేదవాక్యముల రూపంలో ఉన్న ధర్మాన్ని రక్షిస్తూ ఎవరైతే ఉన్నారో అటువంటి వేదవేద్యమైన పరతత్వాన్ని గోపాలకృష్ణుడు అంటారు. ఆ పరతత్వానికి స్త్రీ రూపమే గోపకాంత అయిన భువనేశ్వరి అనగా వేదవాక్యములను నడుపుతున్న తల్లే గోపకాంత అని భావించాలి. ఇక్కడ అలా భువనేశ్వరి దేవికి నమస్కారం చేసుకుని ఆడ తర్వాత మరొక దివ్యక్షేత్రంలో వెళుతున్నాం. ఇది కూడా ఉత్కళ రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఆరాధ్యతే వైతరణీ తటస్థ ఏనేయమంబా విరజోభిధాన ఆరాధితంతేన సమస్తమన్యత్ సారోధరాయా మయమార్యగీత. ఆర్యగీత అంటే పెద్దలు చెప్తూ ఉంటారు ఏమనంటే, నీకు తరించే యోగం ఉన్నట్లయితే ఈ తల్లిని దర్శిస్తావు. ఈ తల్లిని ఎవడైతే కీర్తిస్తాడో వాడు సర్వాభీష్టముల్ని పొందుతున్నాడు. ఇది భూమికి సారము అన్నారు. ఇదేదో ఆశ్చర్యకరమైన అంశం. ఒక భూసార శక్తి ఉన్నది ఈ దివ్యక్షేత్రంలో. అక్కడ వైతరణి అని ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని ఒడ్డున ఉన్న ఆ క్షేత్రం పేరు విరజ. ఇది విరజాదేవి. ఇదే ఓఢ్యానే గిరిజాదేవి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతున్నది. ఆ గిరిజయే ఈ విరజ అంటారు ఉత్కళులు. అక్కడ ప్రసిద్ధిగా ఉన్నది మాత్రం విరజ అనే. మనం గిరిజాదేవి అని అంటాం, కానీ అక్కడ వారు మాత్రం విరజ అనే అంటారు. ఇక్కడ విరజ అన్న గిరిజ అన్న ఒక్కటే. అయితే ఓఢ్యానే అన్నప్పుడు ఇక్కడ ప్రాంతం ఒడిశా గనక ఓఢ్యానం అంటే ఒడిశాకి ఈ పేరు రావడానికి ఓఢ్యాన పీఠానికి ఏదో అనుబంధం ఉన్నదని తెలుస్తున్నది. అయితే నిజానికి జాలంధర పీఠం, పూర్ణగిరి పీఠం, ఓఢ్యాన పీఠం అని చెప్పబడేటువంటి యోగరూపమైన ఓఢ్యాన పీఠం వేరే క్షేత్రంలో ఉన్నది, ఇక్కడ లేదు. అది మామూలుగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఓఢ్యానే అనే వ్యవహారం ప్రకారంగా ఇక్కడ చెప్పుకున్నాం. కానీ పూర్ణగిరి, కామగిరి, జాలంధర ఓఢ్యాన పీఠాల్లో ఒకటి కాదు ఇది. ఒడిశా రాష్ట్రం దానికో ప్రత్యేకమైన నామంగా ఇక్కడ చెప్పబడుతున్నది. అటువంటి ఓఢ్యానే విరజాదేవి, ఆ వైతరణి నదీ తీరంలో ఉన్నటువంటి విరజాదేవి. ఇక్కడ ఊరి పేరు కూడా విరజ, అమ్మవారి పేరు కూడా విరజ. రజ, రజము అంటే దుమ్ము అని అర్థం, లేదా రజోగుణ వికారం అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ రజోగుణ వికారమే అహంకారానికి మూలం. ఎలాగైతే దుమ్ము వల్ల అసలు వస్తువు తెలియదో అహంకారం వల్ల బ్రహ్మ వస్తువు తెలియట్లేదు. ఆ దుమ్ముని అనగా అహంకారజనితమైన అజ్ఞానమనే రజస్సుని పోగొట్టి విగత రజా విరజ, దాన్ని పోగొట్టే నిర్మలమైన తేటైన జ్ఞానస్వరూపమే విరజ. వైకుంఠంలో విరజా నది అని ఒకటి ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆ విరజ కూడా శుద్ధ సత్వగుణాన్ని తెలియజేస్తుంది. రజోగుణ తమోగుణ వికారములు లేని శుద్ధ సత్వగుణమే విరజ. అలాంటి విరజాదేవి ఇక్కడ భాసిస్తున్నది వైతరణి నదీ తీరంలో. అటువంటి తల్లికి నమస్కారం చేసుకుని మరొక అత్యద్భుతమైన క్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాం. భారతదేశానికి నడిమి భాగంలోకి వెడుతున్నాం. సంఘీయమానం స్థల మార్య బృందై బృందారకాణం సరితస్తటేస్తి కాళికాం పశ్యతి కాలకేశిం తత్రాస్య కాలాదపి నైవ భీతి. ఇక్కడ ఉత్కళ రాష్ట్రం దాటగానే పక్కన ఉన్న వంగదేశానికి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోకి వెళతాం. అయితే ఈ వంగదేశం యొక్క వైభవంలో ప్రధానంగా చెప్పబడుతున్నది కాళీ తల్లి, ఆ జగదంబ మహాకాళి. ముఖ్యంగా దశమహావిద్యల్లో మొదటి విద్య మహాకాళీ విద్య. కాస్త భక్తి, కాస్త జ్ఞానం, కాస్త ఆలోచించగలిగే శక్తి ఉంటే కాళిని మించిన పరాశక్తి రూపం మరొకటి కనబడదు. ఆ కాళీగానే అవగతమైందా అతని మోక్షం తప్పనిసరిగా లభిస్తుంది. ఆ కాలస్వరూపం చాలా విశేషం. ఈ తల్లిని ఉపాసించే రామకృష్ణ పరమహంస సిద్ధుడై ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన పరిణామానికి ఈ దేశానికి మార్గదర్శకుడయ్యాడు. అటువంటి కాళీదేవి ఉన్నటువంటి క్షేత్రం వంగదేశం. ఈ వంగదేశంలో ప్రధానంగా కాళీ పేరుతో అనేక క్షేత్రములు ఉన్నాయి. అయినప్పటికీ మహాకాళి అని చెప్పబడుతూ గంగా తీరంలో ఉన్నటువంటి తల్లిని కీర్తిస్తున్నారు. ఇక్కడ వంగదేశంలో అమ్మవారి ఏ రూపాన్నైనా సరే కాళీ అని అంటారు. ఈ ప్రభావం
వంగదేశానికి సమీపంలో ఉన్న అస్సాం మొదలైన ప్రాంతాల్లో కూడా పడి ఉన్నది. కనుకనే మనం భారతదేశ మధ్య భాగంలోకి వెళ్లే ముందు వంగదేశంలో ప్రవేశించాం. అక్కడ కాళీదేవిని దర్శిద్దాం. రేపటి రోజున సర్వం శ్రీ మహాకాళి చరణారవిందార్పణమస్తు. శ్రీధరాయ నమః. శ్రీకృష్ణుడు సందీపని మహర్షి యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసానికై గురుకుల వాసం చేరాడు. శ్రీకృష్ణుడు ఏక సంధాగ్రాహి అవటం వల్ల సందీపని మహర్షి యొక్క ఒక్కసారి చెప్పిన దాన్ని వెంటనే గ్రహించి నేర్చుకునేవాడు. అట్లనే నేర్చేసుకుంటుంటాడు. అలా శ్రీకృష్ణుడు 6 అంగాలతో కూడిన వేదాన్ని అధ్యయనం చేశాడు. గురువైన సందీపని యొక్క పుత్రుడు ఎప్పుడో పూర్వమే మరణించాడు. శ్రీకృష్ణుడు పంచజనుడు అనే రాక్షసుడి పొట్ట నుండి గురువైన సందీపని యొక్క పుత్రుణ్ణి తీసుకొని వచ్చి గురుదక్షిణగా ఇచ్చాడు. భీష్మకుని కూతురైన రుక్మిణి యొక్క స్వయంవరాన్ని ఆమె అన్నగారైన రుక్మి ప్రకటించాడు. ఆ స్వయంవరానికి శిశుపాలుడు మొదలైన వారిని ఆహ్వానం పంపించాడు. ఆ రుక్మిణీదేవి లక్ష్మీదేవిలాగా ఉంటుంది. ఆమె సౌందర్యానికి ముగ్ధులైపోయిన చాలామంది రాజులు ఆమెనే వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరికతో స్వయంవరానికి వచ్చారు. కానీ రుక్మిణీదేవి శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడికి నిత్య సహచారిణి. శ్రీకృష్ణుడు గాంధర్వ విధానంతో ఆమెను వివాహం చేసుకోవాలని గొప్ప రథాన్ని ఎక్కి భీష్మకుడి రాజ్యానికి వచ్చాడు. శిశుపాలుడు మొదలైన వారు చూస్తూ ఉండగానే వారందరినీ ఓడించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుపోయాడు. ముక్కుత్రాడు లేని ఎద్దులను అదుపులోకి తెచ్చి స్వయంవరంలో శ్రీకృష్ణుడు నగ్నజిత్తుని పెళ్ళాడాడు. ఆ నాగ్నజిత్తుని పెళ్ళాడాడు అనుకున్నాం కదా. ఆయన చేసిన ఆ గొప్ప పనితో ఇతర రాజులకు గర్వభంగమైనది. అయినా కూడా వారు అజ్ఞానంతో రాజకుమారి యందు కోరిక గలవారై ఆయుధాలను పట్టుకొని యుద్ధానికి దిగారు. శ్రీకృష్ణుడు చాలా జాగ్రత్తగా గాయం తగలకుండా యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ఒక సాధారణమైన ప్రేమికుడిలాగా ప్రియురాలైన సత్యభామకు సంతోషాన్ని కలిగించేందుకై స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తెచ్చాడు. శ్రీకృష్ణుడి ఆ పనితో ఇంద్రుడి కోపం వచ్చింది. కోపంతో ఇంద్రుడి కళ్ళు మూసుకుపోయాయి. వజ్రాయుధాన్ని బట్టి సైన్యంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి కూడా దిగాడు. అలా కృష్ణుడిపై యుద్ధం చేయమని ఇంద్రుణ్ణి ఆయన భార్య ప్రేరేపించింది. ఆమె ప్రేరణతో కృష్ణుడిపై యుద్ధానికి దిగిన ఇంద్రుడు ఆడవారి చేతిలో కీలుబొమ్మే అయ్యున్నాడు అన్నాడు ఉద్ధవుడు. ఇలా చెప్తూనే ఉన్నాడు. యుద్ధంలో తన విశాలమైన దేహంతో ఆకాశాన్ని కూడా మిరింగివేస్తున్నాడా అనేటట్లు ఉన్న ఆ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు తన చక్రంతో సంహరించాడు. అప్పుడు వాడి తల్లి అయిన భూదేవి కోరుకోగా ఆయన మిగిలిన రాజ్యాన్ని నరకాసురుడి పుత్రుడైన భగదత్తుడికిచ్చి వాడిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. భూదేవి పుత్రుడైన నరకాసురుడు ఎత్తుకు వచ్చిన రాజకన్యల అంతఃపురంలో దుఃఖిస్తూ ఉన్నారు. వారికి శ్రీకృష్ణుని చూడడంతోనే చాలా సంతోషమైంది. వారి సిగ్గుతో
ప్రేమతో ఆయననే చూస్తూ ఆయననే భర్తగా వరించారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ రాజకన్యలకు తగిన రూపాలను తన మాయతో ధరించి ఒకే ముహూర్తంలో వేరువేరు ఇళ్లలో వారందరినీ శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. మరి పరమాత్మకు ఒకటే కదా అవుతుంది. అన్ని రూపాలు ఒకే సందర్భంలో ఒకే రూపంతో అన్ని ఇళ్లలోనూ కూడా తిరిగి అక్కడ పెళ్లి చేసుకున్నాడంటే ఇది సామాన్యమైన మాటనా? శ్రీకృష్ణుడు ఆ భార్యలలో ప్రతి ఒక్కరి యందు 10 మంది పిల్లలను కన్నాడు ఆ మాయారూపంతో. వారు అన్ని విధాలా శ్రీకృష్ణుడికి తగిన వారై ఉన్నారు. ఆ విధంగా సృష్టి విస్తరించింది. కాలయవనుడు, మగధ దేశానికి రాజైన జరాసంధుడు, శాల్వుడు మొదలైన వారు తమ సేనలతో మథురను, ద్వారకను ముట్టడించారు. శ్రీకృష్ణుడి సైన్యాన్ని నిమిత్తంగా చేసుకొని తానే స్వయంగా వారందరినీ ఓడించాడు. అర్జునుడు మొదలైన తన భక్తులకు దివ్య పరాక్రమాన్ని అనుగ్రహించాడు. శంబరుడు, వివిధుడు, బాణుడు, మురుడు, బల్వలుడు, దంతభక్తుడు మొదలైన వారితో కొందరిని శ్రీకృష్ణుడు స్వయంగా సంహరించాడు. వాళ్ళలో ఉండేటువంటి కొందరు, మరికొందరిని ఇతరుల చేత సంహరింపచేశాడు. ఓ విదురా, తర్వాత ఆయన నీ సోదరులైన పాండు, ధృతరాష్ట్రుల సంతానమైన కౌరవ పాండవుల పక్షాల్లో చేరి వచ్చిన రాజులను సంహరింపచేశాడు. ఆ రాజులు తమ తమ సైన్యంతో కలిసి కురుక్షేత్రానికి వస్తూ ఉండగా వారి భారానికి భూమి కంపించినట్లయింది. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని చెప్పిన చెడు సలహాలకు ఫలితంగా దుర్యోధనుడి ఐశ్వర్యం నశించి ప్రాణాలు కూడా పోయాయి. అతడు తొడలు విరిగిపోగా మిగిలిన కొందరు సహాయకులతో కూడినవాడై యుద్ధరంగంలో నేలపై పడి ఉన్నాడు. అందరూ కూడా పడి ఉన్నారు అట్లా. కానీ అటువంటి దుర్యోధనుడిని చూసిన శ్రీకృష్ణుడికి ఏమాత్రమూ సంతోషం కలగలేదు. శ్రీకృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, నా అంశలే అయినటువంటి ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు, భీముడు మొదలైన వారు 18 అక్షోహిణులను సంహరించి భూమి యొక్క భారాన్ని తగ్గించారు. కానీ ఇదేం గొప్పది కాదు. ఎందుకంటే ఇంకా గొప్పదైన యాదవ బలం మిగిలే ఉంది కదా. ఆ యాదవులు మద్యపానం చేసి ఆ మత్తులో ఎర్రనైన కన్నులు గలవారై వారిలో వారే పోట్లాడుకుంటారు. వీరి వదకు ఇంతకంటే మరొక ఉపాయం లేదు. నేను అవతారాన్ని చాలించటానికై సిద్ధపడుతూ ఉండగా యాదవులు తమంతట తామే నశిస్తారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆలోచించి ధర్మరాజును రాజును చేసి తన మంచి నడవడికతో లోకాలు ఎలా నడుచుకోవాలో దారి చూపిస్తూ బంధుమిత్రులందరికీ సంతోషాన్ని కలిగించాడు. పూర్వ వంశాన్ని నిలబెట్టేవాడు అభిమన్యుడి పుత్రుడు అయినటువంటి శిశువు ఉత్తరాదేవి గర్భంలో బాగా పెరుగుతూ ఉండగా ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించి ఆ శిశువును సంహరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శిశువుకు మళ్లీ ప్రాణం పోశాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో 3 అశ్వమేధ యాగాలను చేయించాడు. ధర్మరాజు కూడా తమ్ముళ్లతో కలిసి రాజ్యమేలుతూ శ్రీకృష్ణుణ్ణి భక్తిగా అనుసరిస్తూ ఉన్నవాడై సుఖంగా ఉన్నాడు. శ్రీధరాయ నమః.